భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ముప్పుకు గురై అక్కడ నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులు వరద బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించి వాళ్లకు తోచిన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించిన కారణంగా రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర నాయకులు కృత్రిమ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కంటిపూడి సర్వారాయుడు లక్ష్మీనారాయణ జవ్వారుల సహకారంతో పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి వరద బాధితులకు సుమారు 100 కుటుంబాలకు దుప్పట్లను పంపిణీ చేశారు. మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అలాగే మన సింగర్ నాయకత్వంలో ఇవాళ అందులో ఇక్కడ మన రాజమండ్రి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అందరూ కూడా ఏకగ్రీవంగా నిలబడి ఉంచుని గత వారం రోజులుగా వరద బాధ ముఖ్యంగా ఏ వరద వచ్చినా మన గోదావరి వరదే వస్తుంది. ఈ రాష్ట్రం మొత్తం మీద ఇది రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వచ్చే వరద రాజమండ్రి వరదే. ఈ వరదల్లో ముప్పుకు గురై నానా విధాలుగా కట్టుబట్టలు పోయి రోడ్డు మీదకి వచ్చి ఎంతోమంది పెద్దవాళ్ళు ఈ విధంగా బాధపడడం, బట్టలు కూడా ఆరిన పరిస్థితి కదా 5-6 రోజులుగా ఎండల్లో ఏం లేవు. ఈ విధంగా ఈ రోజున మన సింగర్ నాయకత్వంలో అందరూ మన రాజమండ్రి బీజేపీ నాయకులు కార్యకర్తల సమూహంలో ఈ విధంగా ఈ వరద బాధితులకి సహాయం చేయడం చాలా మొదహం. ఏదో చిన్న ఉడతా భక్తితో వీళ్ళు చేసి మన పూర్తిగా చేయలేను ఉడతా భక్తితో ఈ మన దుప్పట్లు ఇచ్చే కార్యక్రమం మన సింగర్ ఆధ్వర్యంలో చేస్తున్నారు. అలాగే ప్రధాని మన కార్యకర్తలు మన నాయకులు కూడా ఈ విధంగా చేయడం. ఈ పోలవరం వస్తే ఈ ప్రాబ్లం లేకుండా పోయేది. మనకి ఈ వరద బాధితులు వరద ఉండదు.